ఆమె పేరు రాధ. భర్త మురళి. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. మురళి సంపాదించేది తక్కువైనా ఖర్చు పెట్టేది ఎక్కువేనండి. అతడికి చెడ్డ అలవాట్లు ఉన్నాయేమో అని ఆలోచిస్తున్నారా? మీరు అక్కడే పప్పులో కాలేశారు. నీకాలసేన మనిషి భార్య వండి పెడితే తప్ప హోటల్లో టిఫిన్ కూడా తినడంటే నమ్మండి. ఏమీ ఖర్చు పెడుతున్నాడబ్బా అని ఆలోచనలో పడిపోకండి. మన మురళిదాన వీర శూరకర్ణుడు. అర్థమైనది అనుకుంటాను. ఇద్దరూ సంపాదిస్తున్నారు, ఏమి వెనకేశారు అంటారు అందరూ. 4వ వారం వచ్చేటప్పటికి చేతిలో చిల్లి గవ్వ ఉండదంటే నమ్మండి. నమ్మరా? నమ్మాలండి. వాళ్లకు 2 పిల్లలు. కాన్వెంట్లో చదువుతున్నారు. రాధ కాస్త పిసినారిది. ఎందుకంటే భర్త వచ్చింది అంత ఖర్చు చేసేస్తాడని. తెల్లవారుజామున లేచి 3 గిన్నెల క్యారేజ్ కడుతుంది. 1 కప్పు పెరుగన్నము తిని మిగతా 2 కప్పులు క్యారేజ్ తెచ్చుకొని కొలీగ్స్ కు పెట్టేస్తాడు. దీనిని బట్టి అతడేమిటో మీకు బాగా అర్థము అయింది అనుకుంటా. ఇద్దరికీ వచ్చిన జీతాలు బీరువాలో పెడతారు. ఇంటికి కావలసినవి కొనడానికి భార్యను అడిగి పట్టుకుని వెళతాడు. ఎవరైనా పేదవాడు కనిపిస్తే చాలు అతడి గుండె ఇట్టే కరిగిపోతుంది. ఈ విషయమై ఇద్దరూ అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇది మామూలే. రాధ ఇది పని కాదని కొంత డబ్బు అతడికి తెలియకుండా దాచిపెడుతుంది. తల్లి, చెల్లెలు, తమ్ముడు వాళ్ల పిల్లలు వస్తే వాళ్ల చేతిలో పెడుతుంది. ఒక రోజు ఇస్త్రీ అబ్బాయి వచ్చాడు. రాధ కొన్ని పట్టు చీరలు, కొన్ని సిల్క్ చీరలు ఇస్త్రీకి ఇచ్చింది. మురళి బజారుకు వెళ్లాడు. పిల్లలు ట్యూషన్ కు వెళ్లారు. రాధ ఇల్లు సర్దుతుంది. ఇంతలో బట్టలు ఇస్త్రీ చేసి తీసుకుని వచ్చాడు. బజారుకి వెళ్లిన భర్త వెనక్కి వచ్చాడు. కిరాణా సామానుల లిస్ట్ మర్చిపోయాను అంటూ కాసేపు ఆ చీటీ వేదికాడు. దొరికాక అది పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు. రాధ ఆ రాత్రి మంచం మీద పడుకుంది. కానీ నిద్ర రావడము లేదు. ఆమె మనసంతా చాలా గిల్టీగా ఉంది. భర్త ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న భర్త ముఖంలోకి ఒక్కసారి చూసింది. అతడి మనసులాగే అతడి ముఖము కూడా స్వచ్ఛంగా ఉంది. ఇంతకాలము నుండి నేను నా భర్తను మోసం చేస్తున్నాను. ఆ విషయము ఈ రోజే తెలుసుకున్నాను. లాభము లేదు. లేచిన వెంటనే విషయము చెప్పి క్షమాపణ అడగాలి. ఒక నిర్ణయానికి వచ్చి బలవంతంగా కళ్ళు మూసింది రాధ. ఉదయం 6ంటికి మురళి లేచాడు. అప్పటికే లేచిన భార్య చేతిలో కప్ తో మంచము దగ్గరికి వచ్చింది. మురళి చిరునవ్వుతో ఆమె చేతిలో కప్ అందుకున్నాడు. మురళి, మీకో విషయము చెప్పాలి. అర్జెంట. తర్వాత మాట్లాడుకొందాము. ముందు కాఫీ తాగు అన్నాడు. ఆప్యాయంగా ఇద్దరు కాఫీ తాగడము పూర్తి అయ్యాక బాధ చెప్పడం ప్రారంభించింది. నేను అప్పుడప్పుడు కొన్ని డబ్బులు పట్టు చీర మడతల్లో పెడుతుంటాను. నిన్న ఇస్త్రీ అబ్బాయి వస్తే మర్చిపోయి ఆ చీర ఐరన్ కు ఇచ్చేశాను. ఆ అబ్బాయి చీర మడతల్లో 5,000 ఉన్నాయని తెచ్చి ఇచ్చాడు. అతడి నిజాయితీకి నాకు ఆశ్చర్యమేసింది. 500 బహుమతిగా ఇచ్చినా తీసుకోలేదు. అతడు రోజుకు 300-400 కంటే ఎక్కువ సంపాదించలేడు. అలాంటివాడు అతడు తీసుకున్న నేను తెలుసుకోలేకపోయేదానని. కాని అతడు నిజాయితీగా తెచ్చి ఇచ్చేశాడు. పేదవారిలో కూడా ఇంత నిజాయితీ పరులు ఉంటారా అనిపించింది. వాడు నాకు కనువిప్పు కలిగించాడు. నేను నీకు తెలియకుండా డబ్బులు దాచి నాకు నచ్చిన వాళ్లకు ఇస్తున్నాను. అది తప్పే కదా? ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యను. నన్ను క్షమించు మురళి అంటూ కంట నీళ్లు పెట్టుకుంది రాధ. భార్యను దగ్గరకు తీసుకుని, ఇంత చిన్న విషయానికి కంట తడి పెట్టుకోవాలా? చాలామంది భార్యలు ఇలాగే చేస్తూ ఉంటారు. భర్తతో చెబితే అతడు ఏమనుకుంటాడో అనుకుని పుట్టింటి వాళ్లకు భర్తకు తెలియకుండా ఇస్తూ ఉంటారు. పెళ్లి అయ్యాక నీ బంధువులు వేరు, నా బంధువులు వేరు అని ఆలోచించకూడదు. వాళ్ళందరూ మన బంధువులు అనుకోగలిగినప్పుడు ఇలాంటి దాపరికాలు, అబద్ధాలు మన దగ్గరికి రావు. నీవు నన్ను సరిగా అర్థము చేసుకోలేక ఈ పని చేశావు. మన మధ్య నీ, నా అనే భేదము ఎప్పుడూ ఉండదు. నన్ను ఇప్పటికైనా అర్థము చేసుకో అని భార్య చేతులు అతడి చేతుల్లోకి తీసుకున్నాడు.